హాయ్ గైస్, క్వారంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకైతే పిచ్చి బోర్ కొడుతుంది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటున్నారు, ఈ క్వారంటైన్ వల్ల మాకు ఇంట్లో ఉండి మాకు బాడీకి వర్కౌట్ అవ్వట్లేదని. అలాంటి వాళ్ళ కోసం ఒక 30 మినిట్స్ వీడియో చేసి పెడుతున్నాను. ట్రై చేయండి గైస్. ఇది డైలీ ఒక 30 మినిట్స్ చేయండి, మీకు ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ హ్యాండ్స్ ఫ్రీ చేయాలి ఫుల్గా. ఫ్రంట్కి రోల్ చేయాలి, రివర్స్, నెక్స్ట్ ఫుల్ రోల్ చేయాలి ఫ్రంట్కి, అగైన్ బ్యాక్, షోల్డర్, బ్యాక్, నెక్స్ట్ రివర్స్, నెక్స్ట్ two hands up down, next head roll చేయాలి, రివర్స్, up down, left right, హ్యాండ్స్ ఇలా టైట్ చేసి పట్టుకుని ఫ్రంట్కి, షోల్డర్ ఫ్రంట్కి ఇలా హెడ్ని బ్యాక్ చేసి హోల్డ్ చేయాలి 20 seconds. Release. Again hold చేయాలి, రిలీజ్, నెక్స్ట్ అండ్ ఇక్కడ పట్టుకుని ఇట్లా బ్యాక్ హోల్డ్ చేయాలి, అగైన్ కిందకి, సేమ్ రైట్ హ్యాండ్ పైకి, నెక్స్ట్ right hand like this, next, next, hand free, 5, full body turn అవ్వాలి, ఇట్లా బ్యాక్ తిరగాలి కంప్లీట్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్స్ ఫ్రీ చేయాలి, రౌండ్ ఫుల్గా, రివర్స్, లెఫ్ట్ లెగ్, రివర్స్, up down, పైకి కింద, left leg, full right leg, reverse, left leg, reverse, both legs, reverse, reverse, లెగ్స్ అప్ చేయాలి, బాడీ ఫుల్ స్ట్రైట్ అవ్వాలి, అప్ డౌన్, అప్ డౌన్, again up down, again, next, two legs straight, పైకి చూడాలి ఇట్లా, again left, right left, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 30 చేయాలి, 1
1 2 3 4 5 left leg 1 2 3 4 5 full leg back full leg 1 2 3 4 5 right leg same 1 2 3 4 5 and full leg 1 2 3 4 5 left leg 1 2 3 4 5 next just jumping jacks in the right left 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 20 30 కొంతమందిలో ఫ్రీ చేస్తూ ఉంటే మీకు పెయిన్స్ ఉండవు అట్లా నెక్స్ట్ 1 jump 1 right leg open touch చేయాలి 1 left leg open touch చేయాలి కంటిన్యూ ఆపకుండా సేమ్ 30 చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 30 40 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఆయిల్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ఇట్లా నోస్తో తీసుకుని నోట్తో లేదు మీకు ఆయుసం తగ్గుతుంది అట్లా ఇలా కంటిన్యూ ఆపకుండా ఒక 30 కౌంట్ చేయాలి నెక్స్ట్ హ్యాండ్ రెగ్యులర్ టర్న్ అయినప్పుడు బ్రీతింగ్ వదిలేసారి ఒక 15 చేయాలి ఇట్లా నెక్స్ట్ టచ్ అవ్వాలి ఇట్లా లెగ్స్కి హ్యాండ్స్ ఇలా ఒక 50 చేయాలి కంటిన్యూ ఆపకుండా నెక్స్ట్ బ్యాక్ సైడ్ left leg right leg same seconds 1 2 3 4 5 left leg 5 seconds 1 2 3 4 5 next and left 1 full row 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 నేను తక్కువ కౌంట్ చేస్తాను ఎందుకంటే వీడియో మళ్ళీ ఎక్కువ అవుతుందని చెప్పి మీరు ఈ కౌంటింగ్ని ఒక 30 మీ స్టామినా బట్టి 20 50 ఎన్నైనా చేసుకోవచ్చు నెక్స్ట్ రైట్ ఫ్రంట్ ఉన్నప్పుడు బ్రీతింగ్ మొత్తం పైకి లేసినప్పుడు తీసుకోవాలి లెఫ్ట్
గట్టిగా నోట్తో తీసుకోవాలి. రైట్ అవ్వ చెప్పాను కదా, ఇట్లా ఎన్ని కౌంట్స్ అయినా చేసుకోవచ్చు మీరు మీ స్టామినాని బట్టి. ఒక 50, 13 అట్లా చేయొచ్చు. నెక్స్ట్ రైట్ లెగ్ స్విచ్ చేయాలి. ఇట్లా 50, 1, 2, 3, 4, 5 అట్లాగే లెఫ్ట్ 1, 2, 3, 4, 5 ఇచ్చేయాలి. హ్యాండ్స్ ఇలా ఆపోజిట్ లెగ్ ఇచ్చేయాలి. 1, 2, 3, 4, 5 left 1, 2, 3, 4, 5. Okay, next 1 down, 1 down, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Continue up and 20 here. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. You got to continue to this area. Next. Continue 50 చేయాలి ఆపకుండా. Continue. Next. Breathe in all the 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20. So ప్రతిదీ 20 times కౌంట్ చేయాలి. నెక్స్ట్ కిక్ చేయాలి లెగ్స్ని. 20 కంటిన్యూ. నెక్స్ట్ చెప్పేది మీకు సైడ్ ఫ్యాక్షన్ ఉంది కదా, ఇది బాగా యూజ్ అవుతుంది. ఇట్లా పని చేయాలి. రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 20 టైమ్స్. సేమ్ మూమెంట్ హ్యాండ్ అప్ చేయాలి. ఇట్లా సో ఓపెన్ క్లోజ్ హ్యాండ్ క్రాస్ 20 times. Next leg movement same. Squat and all right up 20 times. నెక్స్ట్ చేసే వర్కౌట్ అబ్డమెన్, థైస్ అండ్ బ్యాక్కి చేస్తున్నాను. ఇది మీకు రెగ్యులర్గా చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఫ్రంట్కి లేచినప్పుడు ఇట్లా బ్రేకింగ్ నోట్తో వదిలాలి. లెఫ్ట్ రొటేట్ చేయాలి, నోట్తో వదిలాలి. డౌన్ అగైన్ రైట్ నోట్తో వదిలాలి. ఇట్లా రైట్ లెఫ్ట్ చేయాలి, టర్న్ చేయాలి. బట్ లెఫ్ట్ రైట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇట్లా కంటిన్యూ 20 times చేయాలి.
3 సెట్స్ చేయాలి. ఇట్లా నేను చెప్పి ఇప్పుడు ప్రతి వర్కౌట్ 3 సెట్స్ చేయాలి. అంటే 10 టైమ్స్ చేశారు కదా, ఇట్లా గ్యాప్ తీసుకుని మళ్ళీ 10 చేయాలి, అగైన్ 10 చేయాలి. అట్లా 3 సెట్స్ చేయాలి. షూస్ పడట్టు లెగ్స్ పైకి లేపినప్పుడు బ్రీతింగ్ సేమ్ నోట్ వదిలేస్తారు. కింద తీసినప్పుడు తీసుకోవాలి. ఇవి కూడా కంటిన్యూ 20 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ 3 సెట్స్ చేయాలి ప్రతిదీ నేను చెప్పేది. ఫైనల్లీ ఫుల్ బాడీ వర్కౌట్ కంప్లీటెడ్. ఇట్లానే మీరు ఇంట్లో ఉండి లాక్డౌన్ టైంలో డైలీ ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ మీ స్టామినాని బట్టి వర్కౌట్స్ చేసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీ బాడీ ఫుల్ వర్కౌట్ అవుతుంది. అట్లానే నేను చెప్పినట్టు ఫస్ట్ నుంచి చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా మీ స్టామినాని బట్టి 50 రెపిటేషన్స్, 15 రెపిటేషన్స్ లేదా 20 చేసుకోండి. అలాగే ఇప్పుడు అబ్డామిన్స్ చేయించాను కదా, అవి వచ్చి 3 సెట్స్ చేయాలి. అంటే కంటిన్యూ 15 హాఫ్ కంటే చేయాలి. అట్లా ఆపి మళ్ళీ 15, అట్లా ఆపి మళ్ళీ 15, అట్లా 3 సెట్స్ చేయాలి ప్రతిదీ కౌంటింగ్. ఇట్లానే ఎప్పటికప్పుడు న్యూ ఎక్సర్సైజ్, న్యూ వర్కౌట్స్తో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ ప్లీజ్ వాచ్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.